హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఏమైనా అప్డేట్ ఉందా అని చాలామందికి డౌట్ వస్తూ ఉందన్నమాట. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది సూపర్ 6 పథకంలో భాగంగా. మరి అనుకున్నట్లే మనకు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది. సో ఇమ్మీడియట్గా వస్తుంది అనుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే చాలా వరకు స్టెప్స్ కూడా పడ్డాయి. రవాణా శాఖ మంత్రి గారు కూడా 2-3 సార్లు చెప్పడం జరిగింది త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తున్నామనేసి. అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ కూడా చెప్పారు ఇస్తున్నామనేసి. సో సేమ్ టైం ప్రతి డిపోట్ నుంచి కూడా, ప్రతి జిల్లాల డిపోల నుంచి కూడా వేకెన్సీ లిస్ట్ అయితే కూడా వెళ్ళింది, ఇంకా వస్తుంది అనుకోవడం జరిగింది. దీనికి అనుగుణంగానే మనకు కూడా ఒక 9 months ముందు వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా వస్తూ ఉంది, మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తున్నాడు అనేసి. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఏదైనా కావచ్చు మనకు, మరి దాని గురించి అసలుకు ఎవరు మాట్లాడడం లేదు. తిరిగి ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇది న్యూస్ అవుతూ ఉందంటే, రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15th నుంచి మహిళలకు ఉచిత బస్సు పెడతాము అని చెప్తా ఉందన్నమాట. మరి ఇది పెడుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది అనేసి చాలామంది యువత ఆశగా ఎదురు చూస్తూ ఉంది. మరి వస్తుందా, ఏమైనా అప్డేట్ ఉందా అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే యాక్చువల్గా ఏపీఎస్ఆర్టీసీ నుంచి మనకు ఆగస్టు 15th అన్నారు కాబట్టి ఒకవేళ నోటిఫికేషన్ వచ్చి ఉంటే ఇవాళకి మనకి వచ్చి ఉండాలి యాక్చువల్గా. ఎందుకు కదా, ఇప్పుడు జూన్ కదా, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అంటే జూలై అంటే ఒకవేళ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న ఆ తేదీ నుంచి అంటే ఇప్పటికీ ఆర్టీసీ సమాయత్తమై ఉండాలి. చాలా డిపార్ట్మెంట్లలో చాలా రకాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా డ్రైవర్ పోస్టులు అయితేనేమి, కండక్టర్ అయితేనేమి, సూపర్వైజర్ అయితేనేమి, ట్రాఫిక్ సూపర్వైజర్ కావచ్చు, మెకానిక్ సూపర్వైజర్ కావచ్చు, అసిస్టెంట్ మెకానిక్, డిప్యూటీ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, అకౌంటెంటు, టైపిస్టు, అదేవిధంగా మనకు ఆర్టీసీలో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ ఉద్యోగాలు, ఈ విధంగా రకరకాలుగా మొత్తం 18 రకాల పోస్టులకు వేకెన్సీస్ అయితే భారీగానే ఉన్నాయి. 2012 అనుకుంటా అప్పుడు మాత్రం కొన్ని పోస్టులు ఫిలప్ చేయడం జరిగింది. ఇప్పటికి ఎప్పుడు 2025 సంవత్సరం అంటే దాదాపుగా 13 ఏళ్ల పాటు ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ అనేది ఇంకా జరగలేదు. మరి వేకెన్సీస్ లేవా అంటే వేకెన్సీస్ కూడా భారీగానే ఉన్నాయి. దాదాపు ఉన్నటువంటి సమాచారం ప్రకారమే 7,500 పైచీలకు అఫీషియల్గానే ఉన్నాయన్నమాట వేకెన్సీస్. ఇంకా కొందరు ఏమంటే 10,000 పైచీలు కూడా ఉండాల్సిన అవసరం లేదని చెప్తున్నారు అన్నమాట. మరి ఇందులో చూస్తే ఇక డ్రైవర్ పోస్టులకు, మన కండక్టర్ పోస్టులకు అయితే మాత్రం పోటీ లేకోకుండా పోవచ్చు. ఎందుకంటే అది ఓన్లీ మార్క్స్ బేస్ చేసుకొని ఇస్తారు. ఇటీవల కాలంలోనే తెలంగాణలో కూడా ఆర్టీసీలో చాలా భారీగానే వేకెన్సీస్ అనేది వాళ్ళు కూడా ఫిలప్ చేయబోతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అయితే మాత్రం మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ ఒకవేళ ఇప్పుడు కాకుండా ఇంకా కొంచెం లేట్ అయినా సరే ఆర్టీసీలో అయితే మాత్రం వేకెన్సీస్ భర్తీ అయితే జరిగి తీరాల్సిందే. చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఉన్న వాళ్ళ మీద హెవీ ప్రెజర్, హై ఎండ్లో ప్రెజర్ ఉందన్నమాట. వాళ్ళు చేయలేకపోతున్నారు వరకు. బట్ ఏది ఏమైనా సరే వచ్చే అవకాశం ఎక్కడుందంటే మనకు అందరికీ ఆమోదయోగ్యమైనటువంటిది చాలా మంచి జాబ్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయి. ట్రాఫిక్ సూపర్వైజర్, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో మనకు 207 వేకెన్సీస్ అయితే అఫీషియల్గా ఉన్నాయి. మెకానికల్ సూపర్వైజర్ కూడా 212 ఉన్నాయి. ఇది బీటెక్ గ్రాడ్యుయేట్స్కి అనమాట. ఇది అసిస్టెంట్ మెకానిక్ మీద 579 వేకెన్సీస్ ఉన్నాయి. మరి డిప్యూటీ సూపరింటెండెంట్ డిగ్రీ క్వాలిఫికేషన్తో 280 వేకెన్సీస్. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 656. వీటితో పాటుగా టైపిస్ట్ ఉద్యోగాలు, అకౌంటెంట్లు కూడా ఇక్కడ మనకు ఉన్నాయన్నమాట. సో మొత్తం 8 రకాల కేటగిరీలో 7,560 సంథింగ్ వేకెన్సీస్, అంటే 7,500+ వేకెన్సీసే ఉన్నాయి. అందుకని తగ్గేది లేదు. ఇది దీంట్లో ఎక్కువ మొత్తంలో మనకు ఎక్కువ వేకెన్సీ ఎక్కడ ఉంటాయంటే డ్రైవర్స్ అండ్ కండక్టర్స్ అనమాట. అందులో కొత్త బస్సులు కూడా గవర్నమెంట్ కొనుక్కోవాలని ప్రపోజ్ చేస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ హైరింగ్ బస్సులు ఉన్నాయన్నమాట. సో హైర్ బస్సులో డ్రైవర్స్ అంత అవసరం ఉండదు, వాళ్ళకే కాంట్రాక్ట్ ఉండదు కాబట్టి పోతూ ఉంటుంది. మరి కొత్త బస్సులో ఇచ్చే గవర్నమెంట్ పరంగా అయితే మాత్రం కంపల్సరీగా వాటికి డ్రైవర్స్ అనేది కంపల్సరీ అవసరం, కండక్టర్స్ కూడా అవసరం. కాబట్టి భారీ సంఖ్యలో అయితే మాత్రం కండక్టర్, డ్రైవర్ పోస్టులు ఉంటాయి. మరి వీటికైతే మాత్రం ఎగ్జామ్ పెడతారా లేదా ఓన్లీ మెరిట్ తీసుకుంటారా అనేది మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మరి ఏజ్ కూడా ఏమంటే మనకి 80 నుంచి 42 వరకు ఉండొచ్చు జనరల్ వాళ్ళకు. మిగతా ఈడబ్ల్యూఎస్కైనా, బీసీకైనా, ఎస్సీకైనా, ఎస్టీకైనా 5 ఏళ్ళ ఏజ్ సడలింపు ఉంటుంది. మరి ఇది కూడా ఎగ్జామ్ల ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. అందులో చూస్తే మన సూపర్వైజర్ ఉద్యోగాలకు చూసినట్లయితే
రీజనింగ్ 60 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ ఉంటాయి, సూపర్వైజర్ యాప్టిట్యూడ్ టెస్ట్ 40 క్వశ్చన్స్, మొత్తం 200 క్వశ్చన్స్ 200 మార్కులు 180 మినిట్స్ టైంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇదేంటిది సూపర్వైజర్ జాబులకి. మరి అది అదర్స్ అయితే మీరు గమనించండి, ఎక్కడ కూడా మనకి ఇంటర్వ్యూ అనేది లేదు. ఏపీఎస్ఆర్టీసీలో ఇంటర్వ్యూ అనేది మనకు లేదనమాట. మరి మిగతా జాబ్స్ తీసుకుంటే అంటే లైక్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, కానిస్టేబుల్స్ ఉద్యోగాలు వాటి చూస్తే మనకు అప్పుడు ఈ యొక్క సూపర్వైజర్ అప్లికేషన్ మనకు ఉండదు. అది కాకుండా మొత్తం మనకు 4 సెక్షన్ ఉంటుంది. ఫస్ట్ సెక్షన్ అరిథమెటిక్ ఉంటుంది, 2వ సెక్షన్ రీజనింగ్, ఓకేనా, 3వ సెక్షన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, 4వ సెక్షన్ వచ్చేసి జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అంటే ఏపీఎస్సీ లెవెల్లో ఉండదు, కానీ ఇదంతా కంత ఎస్ఎస్సీ లెవెల్లో ఉంటుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లెవెల్లో ఉంటుంది. సో అరిథమెటిక్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, రీజనింగ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇంగ్లీష్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇది మనకు ఉన్నటువంటిది. అంటే మిగతా పోస్ట్ అన్నిటి కూడా త్రూ ఎగ్జామినేషన్ ద్వారా మనకు పెడుతున్నారు. కాబట్టి మొత్తం 200 క్వశ్చన్స్ 200 మార్కులతో మనకు ఎగ్జామ్ ఉండబోతూ ఉంది. సో దీనికి ఇంటర్వ్యూ కూడా ఉండదు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఆర్టీసీలో జాబ్ కావాలనుకుంటున్నారో ఇప్పటి నుంచే మీరు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. సార్ రాకపోతే నేను చదువుతా వేస్టా అనుకుంటానేమో అనుకోద్దండి. ఎప్పుడు కూడా మన చదువు అనే పెట్టుబడి ఎక్కడ కూడా వేస్ట్ అయ్యే ప్రసక్తే లేదు. ఏదో ఒక రకంగా ఎక్కడో చదువుకు మనకు ఉపయోగపడుతూనే ఉంటుంది. అందులో మనకు ఎండోమెంట్ వస్తూ అంటున్నారు, ఫారెస్ట్ నుంచి వస్తూ అంటున్నారు, ఇప్పుడు హైకోర్టు ఉద్యోగాలు పడినాయి. హైకోర్టు ఉద్యోగాల్లో కూడా మనకి ఉంది, ఓకే, మనకి ఇంగ్లీషు ఉంది, జీకే కరెంట్ అఫైర్స్ ఉంది, కొందరికైతే రీజనింగ్ కూడా ఉంది కదా, రీజనింగ్ ఉంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంది కదా. సో ఇదే కదా అక్కడ కూడా ఉండేది. ఇక్కడ మన చదువు ఎప్పుడు కూడా వేస్ట్ కాదు. వచ్చిన తర్వాత అయ్యో వచ్చింది అని బాధపడుకుంటూ, సో ఇదే సిలబస్ మళ్ళీ మనకి ఎక్కడుంది, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో ఉంది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ఉంది, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ కూడా ఉంది కదా. సో మన ఏ సిలబస్ చదివినా కూడా మనకి ఎక్కడ కూడా వేస్ట్ అయితే కాదు మిత్రమా. సో మరి అదేవిధంగా మీరు ఎవరైతే కోర్టు జాబ్స్ అప్లై చేసినారో మీకు పనికి వస్తుంది. ఇప్పుడు తొందరలో మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి కూడా మనకు భారీ సంఖ్యలో వేకెన్సీస్ రాబోతున్నాయి. జిల్లాలో వచ్చేసింది, టైం కూడా అయిపోయింది, అందరూ అప్లై చేశారు, మంచిగానే అప్లై చేశారు. మరి అతి త్వరలో ఏపీ హైకోర్టు నుంచి అమరావతి నుంచి కూడా మనకు 245 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రాబోతూ ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ ఉండే ఒక 2 కామన్గా జీకే అండ్ ఇంగ్లీష్ మాత్రమే ఉంది. సో ఇదే పనికి వస్తుంది కదా. సో ఇదనమాట. సో ఏదేమైనా సరే మీరైతే ఇప్పటి నుంచే మీరు కరెంట్ అఫైర్స్, జిల్లాల సమాచారం అని ప్రిపరేషన్ కొనసాగిస్తానండి. ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే మనకు ఉత్తమ్ అకాడమీ నందు ఏపీఎస్ఆర్టీసీ ఎక్సలెంట్గా మీకు కోర్స్ అనేది మనం లాంచ్ చేయబోతున్నాం. ఇప్పుడు పెట్టను, ఎందుకంటే ఇప్పుడు పెట్టామనుకోండి ఉత్తమ్ సార్ దొంగోడు ఇప్పుడు నుంచే డబ్బులు కమ్ముకుంటున్నాడు అంటారు. నేను ఇప్పుడే పెట్టను మిత్రమా. సో మనకి ఏమైతే పడుతూ ఉంటుందో అది మాత్రం మీకు పెడుతూ ఉంటాను అనమాట. సో కాబట్టి మీరైతే మాత్రం డైలీ రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతుండండి, జిల్లాల యొక్క సమాచారం ప్రిపేర్ అవుతూ ఉండండి. మరియు మ్యాథ్స్, రీజనింగ్ మీరు ఎక్కడైతే వీక్ అయితే ఉన్నారో ఆ యొక్క సబ్జెక్ట్ మీద మీరు కొంచెం ఫోకస్ చేసుకుని ఉండండి. తర్వాత మీకు ఇక ఫుల్ కోర్స్ ఉంటుంది, అదే మరి టెస్ట్ సిరీస్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, జిల్లాల సమాచారం ఇవన్నీ కూడా ఉత్తమ్ అకాడమీ యాప్ నందు మీకు ఉంటుందన్నమాట. మరి ఒకవేళ మీరు ఏమైనా ఏపీ హైకోర్టు కానీ అప్లై చేసి ఉంటే అంటే ఏపీ హైకోర్టులో ఉండే జిల్లాల కోర్టులకు కానీ లేదా త్వరలో హైకోర్టు ఉద్యోగాలు మీరు అప్లై చేయాలనుకుంటే మాత్రం మన దగ్గర కోర్స్ ఉంది. దీనికి కోర్స్ కాస్ట్ యాక్చువల్ 1499 రూపీస్, నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి 300 రూపీస్ ఇస్తున్నాం అనమాట. ఇక్కడ మీకు కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్లు ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, ప్రీవియస్ ఎగ్జామ్స్ ఉంటాయి, కరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి. దాంతోపాటుగా మీకు స్పెషల్గా టెస్ట్ సిరీస్ ఉంది, జిల్లాల సమాచారం ఎక్సలెంట్గా ఉంది. 199 రూపీస్ ఉంది, ఇప్పుడు 199 ఇస్తున్నాం. కంప్లీట్గా 26 జిల్లాలు, 26 జిల్లాల నుండి జే ట్యాక్స్, పర్సన్స్, పర్సనాలిటీస్, పండగలు, నదులు, డ్యామ్స్ అవన్నీ కూడా మీకు పూర్తిగా 26 జిల్లాలకు సమాచారం. దాంతో వాటి ఎంసీక్యూలు మరి గ్రాండ్ టెస్ట్ అన్నీ కూడా మీకు దీంట్లో ఉంటుంది అనమాట. దాంతో మీకు కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంది, జీకే పీడిఎఫ్లు ఉన్నాయి, కరెంట్ అఫైర్స్, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, గ్రాండ్ టెస్ట్ అన్నీ కూడా ఉంటాయి. సో మీరు ఒక్కసారి కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఉత్తమ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఒకవేళ కోర్స్ నచ్చితే మాత్రం దీంట్లో మీరు ఏదైనా మీరు పర్చేజ్ చేసుకోండి. ఖచ్చితంగా నేను చెప్తున్నా మీకు అందరూ కూడా ఇది చాలా 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 యూస్ఫుల్గా ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802 కానీ 8333059876 కానీ మీరు కాల్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ. మరి ఇప్పుడే చెప్తున్నాను, మనకు ఈ సంవత్సరంలో ఫారెస్ట్ నుంచి వేకెన్సీ రాబోతున్నాయి, ఎండోమెంట్స్ రాబోతున్నాయి. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీలో కూడా వచ్చే అవకాశం అయితే బాగా కనిపిస్తూ ఉంది. మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి కూడా 245 వేకెన్సీ అయితే నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఇవే కాకోకుండా కానిస్టేబుల్స్ కూడా తొందరలోనే వచ్చే అవకాశం ఉంది ఈ యొక్క ఇయర్లోనే. ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ పోయి ఇప్పటికే 1 year అయిపోయింది. అంటే ఇప్పటి నుంచి గవర్నమెంట్ మేలుకుంటే కానీ
వాళ్ళ నెక్స్ట్ ఎలక్షన్స్కి వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోలేరు. కాబట్టి ఇంకా ప్రతి నోటిఫికేషన్స్ కూడా ఈ యొక్క ఇయర్ నుంచి అన్నీ రావచ్చు అనేసి నా బలమైన నమ్మకం అనమాట. సో మీరు కూడా ఇప్పటి నుంచే మీ యొక్క ప్రణాళిక సిద్ధం చేసుకోండి, ప్రిపరేషన్ కొనసాగిస్తుండండి. వచ్చిన తర్వాత టైం ఉండదు, రానప్పుడంతా బాధపడుతుంటే రాలేదు, వచ్చిన తర్వాత టైం ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచే మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కొనసాగించండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.